దివ్యాత్మ స్వరూపులారా, భగవాన్ రమణ మహర్షి విరచించినటువంటి ఉపదేశ సారము అన్నటువంటి జ్ఞానామృతాన్ని మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. మహర్షి వారు ఉపదేశ సారము అని యావత్ లోకానికి బోధించి ఎన్నో తత్వజ్ఞాన రహస్యాలను లోకానికి బహిర్గతం చేశారు. ఇప్పటిదాకా 9 పద్యాలను 9 శ్లోకాలను వ్యాఖ్యానించడం జరిగింది. ముక్కనుమనాడు 10వ పద్యమును 10వ శ్లోకమును మీరు శ్రవణము చేయబోతూ ఉన్నారు. మరి 10వ పద్యమును మహర్షి వారు ఏ విధంగా ప్రబోధించారు, ఏ జ్ఞానాన్ని చెప్పారు అనే విషయాలు రసవత్తరంగా ఉంటాయి. మహర్షి ఈ విధంగా అన్నారు: కర్మము భక్తి యోగ జ్ఞానములిదే, మర్మాన స్వస్థమై మనముండు మహిమా ఇదే భావాన్ని మహర్షి వారు సాంస్క్రిట్లో కూడా రచించి ఈ రకంగా తెలిపారు: హృస్థలే మనః స్వస్థతా క్రియా, భక్తి యోగ బోధాచ నిశ్చితం. ఏమంటున్నారు మహర్షి వారు అని అంటే, ఈ యొక్క పద్యములోన మహర్షి నిజమైనటువంటి కర్మ అంటే ఏమిటిది, నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటిది, నిజమైనటువంటి యోగం అంటే ఏమిటిది, నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటిది అనే విషయాలు చెబుతూ ఉన్నారు. లోకములో మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఇది ఉత్తమ కర్మండి, శ్రేష్టమైన కర్మండి అని చెప్తూ ఉంటారు. మరి ఏది సాటి లేని ఉత్తమ కర్మ అనే రహస్యాన్ని మహర్షి చెబుతూ ఉన్నారు. లోకములోన రకరకాల భక్తిభావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు భక్తులు. రకరకాల దేవతల భక్తులుగా ఉంటారు. మరి నీవు ఏ దైవం పట్ల భక్తిని కలిగి ఉండాలి, నీ అనన్య భక్తి ఏ దైవంపై ఉండాలి అనే రహస్యాన్ని మహర్షి వారు చెప్పబోతూ ఉన్నారు. యోగము అన్నప్పుడు ఎన్నో యోగాలున్నాయి. మంత్రయోగము, తంత్రయోగము, లయయోగము, నాదయోగము, ధ్యానయోగము, శబ్దయోగము, ఎన్నెన్నో యోగాలున్నాయి. మరి ఏది ఉత్తమ యోగం, ఏ యోగాన్ని ఆచరిస్తే నీవు జ్ఞానాన్ని పొందుతావు, పరమసుఖాన్ని చవిచూస్తావు అన్నటువంటి అసలైనటువంటి యోగం ఏమిటిదో, దాని స్వరూపం ఏమిటిదో మహర్షి వారు చెప్పబోతూ ఉన్నారు. లోకములోన రకరకాల జ్ఞానాలు కలిగి ఉంటారు. షట్శాస్త్ర పాండిత్యము అని అంటారు, 4 వేదాల జ్ఞానము అంటారు, రకరకాల పురాణాల, ఇతిహాసాల, స్మృతుల, ఆగమాల, నిగమముల జ్ఞానము అని అంటారు. మరి ఏది అసలైన జ్ఞానం, దేన్ని సిసలైన జ్ఞానమని అంటారు అని 4 రహస్యాలను మహర్షి వారు చెప్పబోతూ ఉన్నారు. ఏది ఉత్తమ కర్మ, ఏది అసలైన కర్మయోగము, ఏది ఉత్తమ భక్తి, ఏది భక్తి యోగము, ఏది అసలైన యోగము, ఏది
అసలు సిసలైన జ్ఞానము అనే రహస్యాన్ని మహర్షి వారు చెప్పబోతూ ఉన్నారు. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఈరోజు ముక్కనుమా మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మహర్షి వారు మీకు అందిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? కర్మము భక్తి యోగ జ్ఞానములిదే, భక్తి యోగ బోధాచ నిశ్చితం. నేను పండితుడిని కాదు, నేను విద్వాంసుడిని కాదు, నేను కఠోరంగా తపస్సు చేసి మనసును ఆత్మయందు లయింపజేసి ఎన్నో రహస్యాలను ఎన్నో మార్మిక జ్ఞానాలను తెలుసుకొని ప్రేమతో కరుణతో మీకు సుజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నాను. ఏది కర్మయో, ఏది భక్తియో, ఏది యోగమో, ఏది జ్ఞానమో మీకు చెబుతూ ఉన్నాను. ఇది నా నిశ్చితాభిప్రాయం. అనుభూతులతో నేను చెప్పేటువంటి నా యొక్క జ్ఞానసారం అని మహర్షి వారు చెబుతూ ఉన్నారు. మరి ఏమిటిది ఆ యొక్క సారము, ఏమిటిది ఆ యొక్క రహస్యము అంటే మహర్షి చెబుతూ ఉన్నారు, మర్మాన స్వస్థమై మనముండు మహిమా హృస్థలే మనఃకృత్వా క్రియా. చూశారా? ఏమిటిదయ్యా సాధన అని అంటే హృస్థలే మనః స్వస్థిత, హృస్థలే మనః స్వస్థిత. ఇది మర్మాన స్వస్థమై మనముండు మహిమా. నాయనా, అసలైన కర్మ, అసలైన భక్తి, అసలైన యోగం, అసలైన జ్ఞానం ఏమిటో తెలుసునా? హృస్థలే నిర్వికారమై సదానందమై స్వప్రకాశమై స్వప్రమాణమై సచ్చిదానందమై సర్వాతీతమై కాలాతీతమై మహదానందమై పరమానందమై ఏ దివ్య తేజస్సు ప్రకాశిస్తూ ఉన్నదో, ఏ దివ్యకాంతి నీలో నా దేదీప్యమానంగా కోటి సూర్య సమప్రభమై వెలుగుతూ ఉన్నదో, ఏది నిరంతరమో ఆనందకరంగా వెలుగుతూ ఉన్నదో, అటువంటి హృదయములోన నీ యొక్క మనస్సును స్వస్థిత అంటే అటువంటి పరంజ్యోతిలోన, పరబ్రహ్మములోన, పరమశివునిలోన నీ మనసును లయింపజేయుము. స్థిత లయింపజేయుము, ఐక్యము చేయుము. ఏ విధంగా? స్వస్థిత అంటే బాగా నీవు చేయుము అని చెప్పడం జరిగింది. Maharshi is telling the relation between Jiva and Shiva. Maharshi is saying to Jiva, he has to immerse his mind in the Brahman. మహర్షి వారు జీవులకు ఏం చెబుతున్నారు? మీ యొక్క మనస్సులను ఆ పరబ్రహ్మములోన లయింపజేయుము. ఇది సాధన. పరమాత్మలో మనస్సును నీవు ఐక్యము చేయడమే అసలైనటువంటి కర్మ. ఇంకా దాన్ని మించిన కర్మ మరొకటి లేదు. పరమాత్మలో నీ మనస్సును లయింపజేయడమే అసలైనటువంటి భక్తి. దాన్ని మించిన సాటి లేని భక్తి మరొకటి లేదు. పరమాత్మలో నీ యొక్క మనసును లయింపజేయడమే అసలైనటువంటి యోగము. ఇంకా దాన్ని మించిన యోగము లేదు. పరమాత్మలో నీ మనస్సును లయింపజేసి ఐక్యము చేసి శివునిగా ప్రకాశించడమే అసలైనటువంటి తత్వజ్ఞానము. ఇక దీన్ని మించినటువంటి జ్ఞానము లేదు అని మహర్షి వారు రసవత్తరంగా చెప్పారు. లోకములో
ఈ 4 కేటగిరీస్లో ఉంటారు ఎవరైనా సరే: కర్మ, భక్తి, యోగా, జ్ఞానం. ఇంతకంటే ఏముండవు. ఇంకా ఏమున్నా కూడా అవన్నీ దీంట్లో నిమిడీకృతమై ఉంటాయి. కాబట్టి మహర్షి ఏమంటున్నారు? హృస్థలే మనః కృత్వా మనః స్వస్థిత. నీ మనసును లయింపజేయుము. చూశారా? నీవు కోటి పుణ్యకర్మలు చేసినా, 100,000,000 సేవలు చేసినా, ఇది గనక చేయలేకపోయినావనుకో, నీ జీవితం పూర్ణం కాదు, నీ జీవితం సార్థకం కాదు, నీ జీవితం పరమానందమయము కాదు. నీవు ఈ విశ్వములో ఉన్నటువంటి సమస్త సర్వ దేవతలను ఆరాధించినా, దీని గనక నువ్వు సాధించలేకపోయినావా, నో యూస్. సంపూర్ణం కాదు, పరిపూర్ణము కాదు, సార్థకము కాదు. నీకు పుణ్యం మాత్రమే వస్తుంది, సత్ఫలాలు మాత్రమే లభిస్తాయి. నువ్వు ఎన్ని యోగాలు అవలంబించినా దీని గనక సాధించలేకపోయినావా, పరమాత్మలో మనసును లయింపజేయలేకపోయినావా, పూర్ణము కాదు. నీవు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని వేదాలు బట్టినా నీ మనస్సును గనక పరమాత్మలో లయింపజేయలేకపోయినావా, సర్వం వ్యర్థం. కేవలం నీకు శాస్త్ర జ్ఞానం మాత్రమే లభిస్తుంది, పుణ్యం మాత్రమే లభిస్తుంది. పరమశివుని యొక్క దర్శనమును, పరమశివుని యొక్క పరమానందమును నీవు పొందలేవు. చూశారా? అద్భుతమైనటువంటి బోధ ఇది. నువ్వు కర్మ చేస్తావా లేదా, భక్తి చేస్తావా లేదా, యోగము చేస్తావా లేదా, జ్ఞానం నేర్చుకుంటావా లేదా, ఇవన్నీ నీ ఇష్టం. అది బట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ యువర్ మైండ్ ఇన్ ద బ్రహ్మం. ఇదే అసలైనటువంటి సాధన. నీ మనస్సును పరబ్రహ్మములో స్థాపన చేయడమే అసలైనటువంటి సాధన. చూడండి, పానపట్టములోన లింగాన్ని తీసుకొని వచ్చి స్థాపితం చేస్తాం, ఇంకా కదలదు అది. లింగము అంటే జీవుడు, పానపట్టం అంటే బ్రహ్మము. ఈ లింగం తీసుకొని వచ్చి స్థాపనం చేస్తూ ఉన్నాం. ఇంకేమవుతుంది? పానపట్టము లింగము మమైక్యమై ఏకరసమై ప్రకాశిస్తాయి. ఆ విధంగా ఎప్పుడు నీవు పరబ్రహ్మములో లయించావో, సముద్రములో నది కలిసిపోయినట్లు, పాలల్లో నీళ్లు కలిసిపోయినట్లు నీవు పరమశివునిలో కలిసిపోతావు, పరమాత్మగా పరమశివునిగా ప్రకాశిస్తావు. దేర్ ఇస్ నో జీవా, దేర్ ఇస్ ఓన్లీ శివ ఎగ్జిస్టింగ్ అన్నది నీవు అనుభవంతో తెలుసుకుంటావు. ఈ రకంగా మహర్షి వారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. అందుకే చూడండి, శ్రీకృష్ణుడు కూడా ఏమి చెప్పాడు అర్జునుడికి అని అంటే, అసలైన సాధన చెప్తాడు. ఇప్పుడు రమణ మహర్షి వారు ఏ బోధన చెబుతూ ఉన్నారో దాన్నే చెబుతాడు. ఏమంటారు? ఆత్మ సమస్తం మనః కృత్వా నకించిదపి చింతయేతు. ఆత్మ సమస్తం మనః కృత్వా. చూశారా? నీ యొక్క మనస్సును ఆత్మలో అంటే పరమాత్మలో, పరమశివునిలో కృత్వా అంటే స్థాపన చెయ్యుము. చేసి ఏం చేయాలి? నకించిద్ అపి చింతయేత్. ఇక నీవు ఎలాంటి ఆలోచన లేకుండా, సంకల్పాలు లేకుండా, భావాలు లేకుండా భావాతీత స్థితిలో ప్రకాశించాలి, శివునిగా మిగలాలి అని కృష్ణుడు అర్జునికి బోధించాడు. చూశారా? భగవద్గీత యొక్క సారం ఏమిటయ్యా అంటే, ఇదొక్క శ్లోకం చెప్తే చాలు. ఇది శ్లోకములో ఒక పాదం ఇదంతే. ఆత్మ సమస్తం మనః కృత్వా నకించిదపి చింతయేతు. పరమాత్మలో మనసును స్థాపన చేసి నీవుగా సదా ఉండుము. ఇదే అసలైన సిసలైన సాధన, ఇదే సిద్ధయోగము,
ఇదే రాజయోగం. ఇది చేయకుండా నువ్వు ఎన్ని చేసినా దండగా, చేస్తే పెద్ద పండగ. కాబట్టి ఈ పండగ నాడు నువ్వు ఏం తెలుసుకోవాలి అని అంటే, మనస్సును నీ ఆత్మలో స్థాపన చెయ్యుము. ఆత్మ ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. మనసు ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. చూసారా? ఇద్దరు నీలో ఉన్నారు. దేవుడున్నాడు, మనస్సు ఉంది. వాళ్ళు ఎక్కడో దూరాన లేరు. ద సిస్టమ్ ఈజ్ ఇన్సైడ్ ఓన్లీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు ట్రై టు మిక్స్ యువర్ మైండ్ ఇన్ ద బ్రహ్మం. ఇట్ ఈస్ కాల్డ్ ద సాధన. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వేద. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మహర్షి. ఇది ఏ వేదసారము, ఇది ఏ మహర్షి సందేశము. చూశారా? ఎందుకంటే ఎన్నో కర్మలు చేసిన ఆ కర్మలు చేసేది ఎవరు? నువ్వు కాదు. చూశారా? ఇదే మాయ. మాయ అంటే ఏమిటిది? నువ్వు కర్మలు చేసేవాడవు కాదు, కర్మలు చేసేవానికి సాక్షివి. కాబట్టి నువ్వు ఎవరువు అని అంటే సాక్షివి. చూశారా? నువ్వు భక్తి చేస్తూ ఉంటావు. భక్తి చేసేది ఎవరు? జీవుడు. హూ ఆర్ యూ? యు ఆర్ నాట్ ద జీవ, యు ఆర్ ద శివ. నువ్వు యోగం చేస్తూ ఉంటావు. చేసేది ఎవరు? నువ్వు కాదు, శివుడు. నువ్వు జ్ఞానం నేర్చుకుంటూ ఉంటావు. నేర్చుకునేది ఎవరు? జీవుడే. యు ఆర్ నాట్ ద జీవ, యు ఆర్ ద శివ. చూశారా? మనిషి బ్రతుకంత మాయనే. జ్ఞానం బాగా వంటపడితే ఇంకా వాడు ఏ కర్మలు చేయడు, ఏ భక్తి చేయడు, ఏ యోగం చేయడు, ఏ జ్ఞానం నేర్చుకోడు. ఓ మూలం కూర్చుంటాడు అంతే. మరి ఎందుకంటే మూలం కూర్చోలేకపోతున్నారు అని అంటే, మాయదారి కోరికలు, మాయదారి భావాలు, మాయదారి ఆలోచనలు, మాయదారి ఆశయాలు, మాయదారి గుణములు, మాయదారి సంస్కారములు ఇన్ని పెట్టుకొని మూలన ఎవడు కూర్చుంటాడు? వాడు నాట్యం చేస్తాడు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? నీవు శివునిలో ఆత్మను లయింపజేయడమే అసలైనటువంటి కర్మ, భక్తి, జ్ఞానము, యోగము. చూశారా? ఒకనాడు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఒక గురువు, ఒక పద్ధతి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఈ మంత్రం చెయ్యి, నీకు దండికి వస్తాయి దుడ్లు. ఇదిగో నువ్వు ఈ శ్లోకం చెయ్యి, ఈ స్తోత్రం చెయ్యి అని చెప్పేసి రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. సామాన్య మానవులు ఏం చేస్తారు? అవి గుడ్డిగా నమ్మడము, ఆచరించడము, బోర్లా పడడము. ఒక సిద్ధ గురువు లేకుండగా నువ్వు ఏ మంత్రాన్ని జపము చెయ్యరాదు. తెలుసుకోండి బాగా. నీకు దైవమైనా ఉపదేశించాలి, ఒక సిద్ధ గురువైనా ఉపదేశించాలి. దట్స్ ఆల్. చూడండి, ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రము నాకు ఎవరు ఉపదేశించారు? నేను మీకు చెప్పాను చాలాసార్లు. నేను తిరుపతి గర్భగుడిలోన కాలు పెట్టగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శబ్దం వినబడింది. పక్క వాళ్ళని అడిగాను, మంత్రం వినపడుతుందా అని. లేదన్నారు. మరి నాకెందుకు వినపడింది అని అంటే ఏదో సంబంధం ఉంది. ఆ మంత్రము నాకు ఉపదేశం అయ్యింది. ఏం జరిగింది? కేవలం 3-4 నెలలే. 3-4 నెలల్లో మంత్రం సిద్ధించి నాకు తెలియకుండానే, నా ప్రయత్నము లేకుండానే నమశివాయ మంత్రము గంగలాగా కొనసాగింది. కళ్ళు మూసుకుంటే దర్శనాలు. రాత్రి పడుకున్నానంటే ఇంకా ఎంతమంది మహర్షులు వచ్చేవారో, ఎంతమంది దర్శనం ఇచ్చేవారో నాకు గుర్తుండేది కాదు. అంతమంది వచ్చేవాళ్ళు. ఎన్నెన్నో దివ్య దర్శనాలు అయ్యేవి. చూశారా? నేను చెప్పేది మీకు
ధ్యానం చేస్తే కాదు, నిద్రపోతే చెప్తున్నా నేను. అటువంటి మంత్రము నాకు ఎందుకు సిద్ధించింది అని అంటే, చూసారా, అక్కడున్నటువంటి వెంకటేశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి ఆ పరదైవము నాకు ఉపదేశం చేసేసింది. ఓవర్. కాబట్టి ఏదైనా దైవమైనా ఉపదేశించాలి, లేదా గురువు అయినా ఉపదేశించాలి. అట్లా కాకుండా మీరు తీసుకొని నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు చేయరాదు, అనర్థాలు వస్తాయి. చూడండి, మీకు చిన్న అనుభవం చెప్తాను. నేను మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక 3-4 వ్యక్తులు వచ్చారు, భక్తులు వచ్చారు. అందులో ఒక్కొక్కడు మార్గంలో పోయాడు. ఒకడేమో యోగంలో పడ్డాడు, మరొకరేమో అంటే నేనేమో వైరాగ్యంలో పడ్డాను, అంటే కుండలిని యుగంలో పడ్డా. నేను కుండలిని, జాగృతి, అనుభవాలు, శ్వాస, ఇంకా ఈ కథ నాకు పడింది. మరొక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏం చేశాడు, దయ్యాల గురువైనాడు, భూతాల గురువైనాడు. వాడు అటువైపు ఆకర్షితుడు అయ్యాడు. సరే, అతను కర్ణపిశాచి, యక్షిని ఇట్లాంటి విద్యలు చేశాడు. కొంతకాలం గడిచిపోయింది. కొన్ని నెలలకే నాకు సాక్షాత్కారం కలిగింది. నా కథ వేరైపోయింది. ఇక నేను అవుట్ ఆఫ్ టచ్లోకి వెళ్ళిపోయినాను. కొన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గరికి అతడు కలుసుకున్నాడు. అప్పుడు నేను ప్రచారంలోకి వచ్చాను. ప్రచారంలో విని నా ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాడు, అడ్రస్ పట్టుకొని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నువ్వు చాలా మంచి పని చేశావు, నేను అనవసరంగా ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు. ఏమిటిది అది అని అంటే, కర్ణపిశాచి మంత్రాన్ని చేశాడు. ఆ మంత్రం సిద్ధించింది. కర్ణపిశాచి, యక్షిని, శూలిని ఇట్లాంటి విద్యలు ఎక్కువ టైం తీసుకోవి. ఓన్లీ ఫ్యూ డేస్ అంతే. నెలలు కూడా కాదు మీకు చెప్పేది, నేను ఫ్యూ డేస్ అని చెప్తున్నాను. కొన్ని రోజుల్లోనే సిద్ధిస్తాయి ఆ మంత్రాలు, కానీ నానా తిప్పలు పెడతాయి. ఏందది అని అంటే, చూడండి, ఏ విధంగా అయితే గోమాత మనం పెంచుకుంటే నాకు గడ్డిని ఆహారంగా ఇవ్వు అంటదో, ఆ యక్షిని కర్ణపిశాచి నాకు ఎక్కడ ఆహారం అనేదట. చూడండి, మరి దేని ఆహారం అని అంటే, కాయగూరలు కాదు, అన్నం కాదు, దానికి రక్తం కావాలి, మాంసం కావాలి. చూశారా? మరి ఎక్కడి నుంచి చేస్తాడు? పోనీ ఇంత ప్రసాదం పెడతాడా? అంత ప్రసాదం ఒప్పుకోదు అది. ఏందది అంటది. ఇక అంతేనా? ఇంకా చూడండి, రెండో విషయం, ఈ కర్ణపిశాచి అన్నటువంటి ఆ శక్తి ఎలాంటిదంటే, వాడు నాకు చెప్పాడు, నేను భయపడిపోయినాను. ఏం చెప్పాడు అని అంటే, అది ఇంకా చెప్తూనే ఉంటుందంట, నాన్ స్టాప్ చెప్తుంటుందంట. అది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు చూడండి, మనము ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, అబ్బా బ్రేకింగ్ న్యూస్ రా అని అనుకుంటాం. వెంటనే మంగోలియాలో భూకంపం వచ్చిందంటే, ఏం బ్రేకింగ్ న్యూస్లు రా నాయన అని వాడు తల పట్టుకుంటాడు. బ్రేకింగ్ న్యూస్లకైనా బ్రేకులు ఉంటాయేమో కానీ కర్ణపిశాచి చెప్పేటువంటి వాణికి బ్రేకులు ఉండవట. ఇదిగో అమెరికాలోన ట్రంప్ ఓడిపోతాడు, కానీ బయటికి ఓడు, గొడవలు పడతారు, అటాకులు జరుగుతాయి అని ఇంకా రాత్రి లేదు పగలు లేదంట, అది చెబుతూనే ఉంటుందంట. అది నీ నోరు మూసుకో చాలు కానీ అని వాడన్నా అది వినదట. చూశారా? ఇప్పుడు ఇంకా వాడు ఏం చేస్తాడు మరి? నిద్రపోలేడు. చూశారా? ఊరికే గొనుగుతూ ఉంటే ఏం నిద్రపోతాడు వాడు? ఏం నిద్రపోతున్నావు? పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసునా? ఒక సొరంగం తవ్వారు, నువ్వు చెప్పు, నీకు మంచి పేరు వస్తుంది అంటది. వెంటనే చెప్తాడు, ఇంకా దివ్య జ్ఞానంతో చూసి చెప్తున్నాను, సొరంగం తవ్వారు, ఫలానా చోట చూడండి అంటే
గురుదేవా గురుదేవా దిగంబర దిగంబర అని ఇంకా పూజలు చేస్తారు. చూసారా? అంటే అది నిరంతరం చెబుతూనే ఉంటుందంట. అప్పుడు ఒక మాట అన్నాడు వాడు, నేను నీ దగ్గర ఉంటాను, నాకు ఈ బాధ పోగొట్టు అన్నాడు. చూడండి, అప్పుడు నేనన్నాను, ఒరే నాయనా, ఇటువంటి విద్యలు నాకేం తెలుసు చెప్పు. ఇగో తల మీద చెయ్యి పెడితే సమాధిలోకి పోతావు, ఇది నా విద్య. తల మీద చెయ్యి పెడితే దేవతలను చూస్తావు, ఇది నా విద్య. తల మీద చెయ్యి పెడితే పరమానందంలో పడిపోతావు, ఇది నా విద్య. నీకు ఏదైనా రోగం ఉందా, క్షణాలు పోగొడతాను, ఇది నా విద్య. అంతేగాని నీ కర్ణపిశాచిని నేనెక్కడ పోగొడతాను అన్నాను. చూశారా? దాని నుంచి తప్పించుకోవడానికి చాలా బాధలు పడ్డాడు, మొత్తానికి బయటపడ్డాడు. చూశారా? కాబట్టి ఇష్టం వచ్చిన విధంగా మంత్రాలను చెయ్యకండి, ఇష్టం వచ్చిన విధంగా ఉపన్యాసాలు వినకండి, ఇష్టం వచ్చిన విధంగా స్తోత్రాలు చేయకండి. ఇప్పుడు చూడండి, దశమహావిద్యలు అని నేను స్తోత్రం రచించాను. మీకు సిద్ధగురు స్వరూపంగా వచ్చింది, అది క్యారియాన్, దట్స్ ఆల్. కాబట్టి ఏదైనా సరే, ఏ కర్మ అయినా సరే, ఏ సాధనైనా సరే, ఏ జ్ఞానమైనా సరే, ఏ ఉపాసనైనా సరే, అది గురుముఖంగా, ఆ సిద్ధగురు ముఖంగా జరగాలి, ఆధ్వర్యంలో జరగాలి. చూడండి, నిన్న మీకు తర్పణం చేయించాను, దానికి ఏ అవసరం లేదు, ఏ కర్మకాండలు విధికాండలు పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. సిద్ధగురువు నోటితో చెప్పడమే వాళ్ళకు సిద్ధి. ఏ మంత్రం చెప్పాను నేను అక్కడ? ఒక 4 ముక్కలు చెప్పాను అంతే. ఏం జరిగింది చూశారా? నెక్స్ట్ డే నేను ఆ చుట్టుముట్టారు అందరూ. ఎవరు వాళ్ళు? అంత మా యొక్క తండ్రులు, తాతలు, ముత్తాతలు. అసలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను. పోనీ అక్కడ ఏమైనా కర్మకాండ చేశానా? నేను చేసింది 5 నిమిషాలు అనుష్ఠానం. మరి ఎట్లొచ్చారు వాళ్ళు? దాన్నే సిద్ధి అంటారు. కాబట్టి ఆత్మస్వరూపులారా తెలుసుకోండి, ఏ భావాలు లేకుండగా మీరు ఉండడమే అసలైన సాధన. ఏ రాగమో, ఏ ద్వేషమో, ఏ కామమో, ఏ క్రోధమో, ఏ అహంకారమో, ఏ దర్పమో, ఏ ఢంబమో లేకుండగా ఉండడమే సాధన. లోకాన్ని మెప్పించాలని నువ్వు ట్రై చేయమాక, పరమాత్మను మెప్పించు. లోకము యొక్క మెప్పు కోసము, లోకం ఇచ్చేటువంటి సుఖాల కోసము నువ్వు ఆశపడమాక, దైవము మెప్పు కోసము నువ్వు ప్రయత్నం చెయ్యి, దైవ సుఖం కోసము నువ్వు ప్రయత్నం చెయ్యి. ఒకవేళ దైవం నీకు సుఖాలు ఇస్తే అనుభవించు, దట్స్ ఆల్. అంతేగాని వాటి కోసము నువ్వు వెంపర్లాడమాక, నీ కాలాన్ని వ్యర్థం చేసుకోమాక, క్షుద్రోపాసన అసలే చెయ్యమాక. చూశారా? నేను మీకు చెప్పాను, ఒక్కసారి క్షుద్రోపాసనలో కనుక మంత్రం కనుక సిద్ధించిందా ఇంకా తట్టుకోవడం వాళ్ళ చేత కాదు. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చాలామంది తెలియక ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ అతడి ద్వారా తెలిసాయి నాకు. చూడండి, తెలియకుండా మంత్రం చేస్తూ ఉంటారు. సరైనటువంటి కర్మానుష్ఠానం లేదనుకోండి, చూస్తుంది అది. ఇంట్లో ఏముంది అంటాం. చూసారా? బాగా ఆకలేస్తుందండి, ఇంట్లో ఏముందండి? ఏం లేదు నాయనా, ఇంత అన్నము నిమ్మకాయ ఉంది అనుకోండి, పట్టకరండి ముందు అంటాం. అదేవిధంగా ఈ క్షుద్ర ఉపాసన ఎలా ఉంటుందంటే, తేడా వచ్చిందా ఇంట్లో మనుషులను పట్టుకుంటుంది అది. ఓహో అని చెప్పి చిన్నపిల్లల్ని హాని చేస్తాయి, అంటే చిన్నపిల్లల్ని ప్రాణాలు తీసుకుంటాయి. కాబట్టి క్షుద్రోపాసన చేసేవాళ్ళు బాగా తెలుసుకోండి, మీరు చేసే మంత్రం కనుక దైవ మంత్రం కాదా, ఖేల్ కథం, ఇంట్లో వాళ్ళు చేస్తారు, జీవితాలు భ్రష్టు పడతాయి, మీరు కూడా మానవ జన్మ నుంచి దిగజారిపోతారు. చూశారా? కాబట్టి ఈరోజు మీరు ఏం తెలుసుకోవాలి అంటే, ఆత్మస్వరూపులారా, మీరు చక్కగా ధ్యానం చేయడమే ఉత్తమ కర్మ. మీరు చక్కగా ఒక సిద్ధ గురువును సేవించడమే ఉత్తమ కర్మ. మీకు నేను చెప్పాను, ఫస్ట్ చాయిస్ ఈజ్ టు డూ మెడిటేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూ, గురు సేవ చెయ్యి. 2 మార్గాలు. ఎందుకంటే అందరూ ధ్యానం చేయలేరు, అందరూ సమాధులకు పోలేరు.
ఊరికి ఆత్మవిద్య, ఆత్మసాధన, బ్రహ్మ సాధన అని నువ్వు కామంలో పడితే ఎలాగా, మోహంలో పడితే ఎలాగా, పైత్యం కలిగి ఉంటే ఎలాగా, ఇవన్నీ వదిలించుకోవాలి. ఈ రకంగా రమణ మహర్షి వారు ముక్కనుమనాడు ముచ్చటగా 4 మాటలు చెప్పాడు. ఏమిటిదది? పరమశివునిలో, పరమాత్మలో, నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మలో నీ మనసును లయింపజేయడమే ఉత్తమ కర్మ. అది ఉత్తమ భక్తి, అది ఉత్తమ యోగము, అది ఉత్తమ జ్ఞానము. ఈ రకంగా మీరు శ్రవణం చేశారు బాబు. ఒకసారి పలికిస్తాను, చెప్పండి. ఇక మంగళహారతి ఇచ్చి వెళ్ళిపోదాం. అందరూ చెప్పండి. కర్మము భక్తి యోగం జ్ఞానం లిదే. కొద్ది కొద్ది చెప్పిస్తాను. కర్మము భక్తి యోగ జ్ఞానములిదే, మర్మాన స్వస్థమై మనముండు మహిమా. హృత్స్థలే మనః స్వస్థితా క్రియా భక్తియోగా బోధాచ్చ నిశ్చితం. ఇది 10వ పద్యము, 10వ శ్లోకము. ఆత్మస్వరూపులారా,